మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? నేనెందుకింత సులభంగా ఏడుస్తాను? ఎవరైనా బాధలో ఉన్నారని చూస్తే, ఎవరైనా హృదయాన్ని తాకే మాట చెప్పినా, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నప్పుడు, లేదా ఒక సాక్ష్యం విన్నప్పుడు అకస్మాత్తుగా మీ కళ్ళలో కన్నీళ్లు నిండిపోతాయి. అప్పుడు చాలామంది మిమ్మల్ని చూసి, నువ్వు చాలా సెన్సిటివ్వి, చాలా ఎమోషనల్వి అనంటారు. కాని బైబిల్ ప్రకారం అది ఎప్పుడూ నిజం కాదు. సులభంగా ఏడవడం బలహీనతకు గుర్తుకాదు. చాలాసార్లు అది దేవుడు మీలో ఉంచిన ఒక ప్రత్యేకమైన వరం. దేవుడు మీ కన్నీళ్లను చాలా విలువైనవిగా చూస్తాడు. కీర్తన 56:8 ఇలా చెబుతోంది: నా సంచారములన్నిటినీ నీవు లెక్కపెట్టియున్నావు. నా కన్నీళ్లను నీ సీసాలో ఉంచుము. అవి నీ గ్రంథములో లేవా? మనుషులు మీ కన్నీళ్లను పట్టించుకోకపోవచ్చు, కాని దేవుడు ఒక్క కన్నీటి బొట్టును కూడా మర్చిపోడు. అలాగే యోహాను 11:35లో ఎంతో చిన్న వచనం ఉంది: యేసు ఏడ్చెను. లాజరు కొద్ది క్షణాల్లో తిరిగి బ్రతుకుతాడని యేసుకు తెలుసు. అయినప్పటికీ ఆయన ఏడ్చాడు. దీనివల్ల మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, ఏడవడం బలహీనత కాదు. ప్రేమించే హృదయానికి అది ఒక గుర్తు. 1. దేవుడు మీకు మృదువైన హృదయాన్ని ఇచ్చాడు. మీరు సులభంగా ఏడుస్తుంటే దానికి మొదటి కారణం, దేవుడు మీకు రాతి హృదయం కాదు, మృదువైన హృదయాన్ని ఇచ్చాడు. ప్రతి మనిషి హృదయం ఒకేలా ఉండదు. కొంతమంది ఇతరుల బాధను చూసినా ఏమాత్రం కదలరు. కాని మరికొందరు ఎవరి కష్టం చూసినా వారి హృదయం కరిగిపోతుంది. దేవుడు అలాంటి మృదువైన హృదయాన్ని ఇష్టపడతాడు. యెహెజ్కేలు 36:26లో దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నాడు: నేను మీకు క్రొత్త హృదయముని ఇస్తాను. మీలోనున్న రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని మీకు అనుగ్రహిస్తాను. మీరు దేవునితో నడవటం ప్రారంభించే ముందు ఇతరుల బాధ మీ మనసును అంతగా కదిలించి ఉండకపోవచ్చు. కాని ఇప్పుడు ఎవరో బాధపడుతున్నారని చూస్తే మీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇది బలహీనత కాదు, ఇది దేవుడు మీ హృదయాన్ని సజీవంగా మార్చుతున్నాడనే సూచన. మృదువైన హృదయం ఉన్నవారు దేవుని సన్నిధిని మరింత లోతుగా అనుభవిస్తారు. వారు ఇతరుల బాధను గమనిస్తారు. వారు ఎక్కువగా ప్రేమిస్తారు. వారు ఎక్కువగా కనికరం చూపిస్తారు. మీ కన్నీళ్లు మీ హృదయం ఇంకా రాతిగా మారలేదనే సాక్ష్యం. 2. దేవుడు మీకు కనికరం చూపే వరాన్ని ఇచ్చాడు. మీరు సులభంగా ఏడవడానికి రెండవ కారణం, దేవుడు మీకు కనికరం మరియు దయ అనే ఆత్మీయ వరాన్ని ఇచ్చి ఉండవచ్చు. రోమీయులకు 12వ అధ్యాయంలో దేవుడు అనేక ఆత్మీయ వరాలను గురించి చెబుతున్నాడు. వాటిలో ఒకటి కనికరాన్ని చూపే వరం. ఈ వరం ఉన్నవారు ఇతరుల బాధను చూసి నిర్లక్ష్యంగా ఉండలేరు. ఎవరైనా తమ జీవిత కథ చెబితే వారి కళ్ళలో కన్నీళ్లు వస్తాయి. ఎవరైనా అన్యాయానికి గురైతే వారి హృదయం బాధపడుతుంది. ఇతరులు ఏడిస్తే వీరు కూడా ఏడుస్తారు. ఇదే యేసు జీవితంలో కూడా కనిపించింది. మత్తయి 9:36 ఇలా చెబుతోంది: ప్రజలను చూచి ఆయన వారిమీద కనికరపడ్డాడు. యేసు కనికరం కేవలం మాటల్లో కాదు, అది ఆయన హృదయాన్ని లోతుగా కదిలించింది. మీరు కూడా ఇతరుల బాధ చూసి ఏడుస్తుంటే, సాక్ష్యాలు విన్నప్పుడు మీ హృదయం కరిగిపోతుంటే, అన్యాయం జరిగినప్పుడు మీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే, మీరు అతిగా భావోద్వేగానికి లోనవుతున్నారని కాదు. దేవుడు మీలో కనికరంతో నిండిన హృదయాన్ని ఉంచాడనే సంకేతం. అలాంటి హృదయాలను దేవుడు తన ప్రేమకు, తన సేవకు, తన మహిమకు శక్తివంతమైన సాధనాలుగా ఉపయోగిస్తాడు. 20 కన్నీళ్లు, మీ నోరు పలకలేని ప్రార్థనలు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్నిసార్లు మన జీవితంలో అలాంటి సందర్భాలు వస్తాయి. మాటలు పూర్తిగా ఆగిపోతాయి. దేవుని ముందు నిలబడి ప్రార్థించాలని అనుకుంటారు. కాని నోటమాట రావడం లేదు, కేవలం కన్నీళ్లు మాత్రమే వస్తుంటాయి. అలాంటి సమయంలో నేను ప్రార్థించలేకపోతున్నాను అని నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే రోమీయులకు 8వ అధ్యాయము 16 వచనము ఇలా చెబుతోంది:
మన బలహీనతలలో ఆత్మ మనకు సహాయం చేస్తుంది. మనం ఎలా ప్రార్థించాలో తెలియనప్పుడు వర్ణించలేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. మీరు కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉండవచ్చు, దేశం కోసం భారంతో ప్రార్థిస్తూ ఉండవచ్చు, లేదా మీ జీవితంలోని ఒక బాధను దేవుని ముందుకు తీసుకువస్తూ ఉండవచ్చు. అప్పుడు అకస్మాత్తుగా కన్నీళ్లు ప్రవహిస్తాయి. మీరు వాటిని బలవంతంగా తెచ్చుకోలేదు. ఆ క్షణంలో పరిశుద్ధాత్మ మీ హృదయం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు దేవుడు తన హృదయంలోని చిన్న భాగాన్ని మనకు అనుభవించనిస్తాడు. అప్పుడు మన కన్నీళ్లు ఆయన చిత్తానికి అంగీకారంగా మారుతాయి. మీకు తెలియకపోయినా ఆ క్షణంలో మీరు దేవునితో కలిసి మధ్యవర్తిత్వ ప్రార్థన చేస్తున్నవారై ఉండవచ్చు. 4. కొన్ని కన్నీళ్లు ఇంకా స్వస్థత పొందని గాయాల నుండి వస్తాయి. కీర్తన 34వ అధ్యాయము 18వ వచనం ఇలా చెబుతోంది: విరిగిన హృదయము గలవారికి యెహోవా సమీపంగా ఉన్నాడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు. మీ జీవితంలో తిరస్కారం, ద్రోహం, మోసం, లోతైన గాయాలు లేదా ఎన్నో సంవత్సరాల ఒత్తిడి ఉండి ఉండవచ్చు. ఆ బాధను బయటపెట్టడానికి మీకు సమయం దొరకకపోయి ఉండవచ్చు. మీరు నిశ్శబ్దంగా అన్నింటినీ భరించి ముందుకు సాగిపోయి ఉండవచ్చు. కాని ఒకరోజు దేవుని సన్నిధిలో లేదా ప్రశాంతమైన సమయంలో మీ హృదయం తెరుచుకుంటుంది. అప్పుడు ఎన్నాళ్లుగానో దాచుకున్న కన్నీళ్లు బయటకు వస్తాయి. కొన్నిసార్లు చిన్న మాటకే ఎక్కువగా ఏడుస్తారు. చుట్టూ ఉన్నవారు, ఇంత చిన్న విషయానికే ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు అని అడగవచ్చు. కాని వారికి తెలియదు, మీరు ఇంకా దేవుని ముందు పూర్తిగా చెప్పని బాధలకు సంబంధించినవై ఉండవచ్చు. ఈరోజు వచ్చిన కన్నీళ్లు నిన్నటి గాయాలను తాకుతున్నాయని అది పిచ్చితనం కాదు. అది మీ ఆత్మ ఇంకా స్వస్థత కోరుకుంటోందని తెలియజేసే సంకేతం. దేవుడు మిమ్మల్ని ఉపయోగించడమే కాదు, మిమ్మల్ని పూర్తిగా స్వస్థపరచాలని కూడా కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు ప్రార్థనతో పాటు నమ్మకమైన ఆత్మీయ నాయకుడితో మాట్లాడటం, జ్ఞానవంతమైన సలహా తీసుకోవడం, లేదా అవసరమైతే కౌన్సెలింగ్ పొందడం కూడా దేవుడు ఉపయోగించే స్వస్థత మార్గాలలో ఒకటి. మీకు అర్థం కాని కొన్ని కన్నీళ్లు. 5. పరిశుద్ధాత్మ మిమ్మల్ని శుద్ధి చేస్తున్నప్పుడు వచ్చే కన్నీళ్లు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి కన్నీరు బాధ వల్లనే రాదు. కొన్ని కన్నీళ్లు పరిశుద్ధాత్మ మన హృదయాన్ని తాకినప్పుడు వస్తాయి. యోహాను 16వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువు ఇలా చెప్పారు: పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన లోకాన్ని, పాపమును, నీతిని, తీర్పును గూర్చి ఒప్పిస్తాడు. మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు లేదా ఒక సందేశం వింటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వాక్యం మీ హృదయాన్ని బాణంలా తాకుతుంది. మీరు చేసిన ఒక తప్పు గుర్తుకు రావచ్చు. క్షమించని ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు. దేవుడు విడిచిపెట్టమని చెప్పిన ఒక అలవాటు గుర్తుకు రావచ్చు. ఆ క్షణంలో మీ కళ్లలో కన్నీళ్లు నిండిపోతాయి. అది కేవలం భావోద్వేగం కాదు, అది దేవుని కృప. ఆయన మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మార్చడానికి పిలుస్తున్నాడు. 2 కొరింథీయులకు 7వ అధ్యాయం 10వ వచనము ఇలా చెబుతోంది: దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణకరమైన పశ్చాత్తాపాన్ని కలుగుజేస్తుంది. దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణకరమైన పశ్చాత్తాపాన్ని కలుగుజేస్తుంది. దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణకరమైన పశ్చాత్తాపాన్ని కలుగుజేస్తుంది. దేవుని చిత్తానుసారమైన దుఃఖము మన జీవితాన్ని మార్చుతుంది. లోక సంబంధమైన దుఃఖం మాత్రం ఏడిపిస్తుంది, కాని మార్పు తీసుకురాదు. కాబట్టి పరిశుద్ధాత్మ మీ హృదయాన్ని తాకినప్పుడు వచ్చిన కన్నీళ్లను నిర్లక్ష్యం చేయకండి. ఆ కన్నీళ్లు మిమ్మల్ని క్రీస్తుకు మరింత దగ్గర చేస్తాయి. 6. కొన్నిసార్లు కారణం ఆత్మీయం కాదు, శారీరకమైనదే. మనం ఒక విషయాన్ని నిజాయితీగా అంగీకరించాలి: ప్రతి కన్నీటి వెనుక ఆత్మీయ కారణమే ఉండదు. మీరు ఇంకా దేవుని ముందు పూర్తిగా చెప్పని బాధలకు సంబంధించినవై ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు చాలా అలసిపోయి ఉండవచ్చు. అలాంటి సమయంలో చిన్న విషయానికే కూడా కన్నీళ్లు రావచ్చు. బైబిల్లో మొదటి రాజులు 19వ అధ్యాయంలో ప్రవక్త ఏలియా జీవితంలో ఇదే జరిగింది. కర్మేలు పర్వతంపై గొప్ప విజయం సాధించిన తర్వాత ఆయన పూర్తిగా అలసిపోయాడు. చివరకు ఒక చెట్టు కింద కూర్చుని, ప్రభువా, నా ప్రాణం తీసుకో అని ప్రార్థించాడు. గమనించండి, దేవుడు వెంటనే బోధ చెయ్యలేదు.
ముందుగా ఒక దూతను పంపి ఆహారమిచ్చాడు. ఆ తర్వాత ఆయనకు విశ్రాంతి ఇచ్చాడు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, శారీరక అలసట భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకంగా స్త్రీలలో కొన్ని దశల్లో హార్మోన్ల మార్పుల వల్ల కూడా కన్నీళ్లు ఎక్కువగా రావచ్చు. అది విశ్వాసం లేకపోవడం కాదు, దేవుడు సృష్టించిన శరీర సహజ ప్రక్రియ. అందుకే సరైన నిద్ర తీసుకోండి, సమయానికి ఆహారం తినండి, తగినంత నీరు తాగండి, మీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మనలను ఆత్మీయ జీవితం, శరీరం ఈ మూడింటితో సృష్టించాడు. మూడింటి సంరక్షణ కూడా అవసరం. 7 దేవుడు మిమ్మల్ని తనకు మరింత దగ్గర చేస్తున్న కాలం కొన్నిసార్లు. దేవుడు మిమ్మల్ని తనకు మరింత దగ్గర చేస్తున్న కాలం కొన్నిసార్లు. దేవుడు మిమ్మల్ని తన సన్నిధికి మరింత దగ్గరగా తీసుకొస్తున్నప్పుడు మీ హృదయం మరింత సున్నితంగా మారుతుంది. ఇంతకుముందు పెద్దగా అనిపించని పాపాలు ఇప్పుడు బాధ కలిగిస్తాయి. చిన్న అవిధేయత కూడా మీ మనస్సాక్షిని కదిలిస్తుంది. ఆరాధనలో దేవుని సన్నిధి మరింత బలంగా అనుభూతి అవుతుంది. అలాంటి కాలంలో కన్నీళ్లు రావడం చాలా సహజం. యాకోబు 4:8 ఇలా చెబుతోంది, దేవునికి సమీపించుడి, అప్పుడు ఆయన మీకు సమీపిస్తాడు. దేవుడు మీకు దగ్గరవుతున్నప్పుడు మీ హృదయం స్పందిస్తుంది. కొంతమంది ఆనందంతో నవ్వుతారు, కొంతమంది దేవుని మహిమలో వణుకుతారు, మరికొందరు కన్నీళ్లతో స్పందిస్తారు. ఆరాధనలో పాట విన్నప్పుడు, ఒక బైబిల్ వచనం చదివినప్పుడు, యేసు నామం వినగానే మీ కళ్లలో నీళ్లు తిరిగితే అది నటన కాదు, అది పరిశుద్ధాత్మ మీ హృదయాన్ని మేల్కొలుపుతున్న సూచన. ఈ విషయాలన్నింటినీ విన్న తరువాత ఒక ప్రశ్న వస్తుంది. అయితే నేను ఏమి చెయ్యాలి? 1. మీ కన్నీళ్లను చూసి సిగ్గుపడకండి. దేవుడు మీ కన్నీళ్లను తన సీసాలో దాచుకుంటాననే చెప్పినప్పుడు వాటి గురించి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అవును, జీవితంలో ధైర్యంగా నిలబడాల్సిన సమయాలుంటాయి. కాని నిజాయితీగా దేవుని ముందు మీ హృదయాన్ని కుమ్మరించాల్సిన సమయాలు కూడా ఉంటాయి. మీ సున్నితమైన హృదయం శాపం కాదు, అది దేవుడు మీకిచ్చిన ఒక వరం. కాని ఆ వరానికి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అవసరం. 2. ప్రతి కన్నీటి వెనుక కారణం ఏమిటో దేవుణ్ణి అడగండి. మీకు కన్నీళ్లు వచ్చినప్పుడు వెంటనే తుడిచేసి ముందుకు వెళ్ళిపోవద్దు. కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఆగి ఇలా అడగండి, ప్రభువా, ఈ కన్నీళ్లకు కారణం ఏమిటి? ఇవి పాతగాయాల వల్ల వచ్చినవా? ఇవి ఇతరుల పట్ల కనికరం వల్ల వచ్చినవా? ఇవి పరిశుద్ధాత్మ ఇచ్చిన పచ్చిన పశ్చాత్తాప కన్నీళ్లా? ఇవి మధ్యవర్తిత్వ ప్రార్థన కన్నీళ్లా? లేదా నేను చాలా అలసిపోయినందువల్ల వచ్చినవా? పరిశుద్ధాత్మ మీకు సమాధానమిస్తాడు. కారణం బాధ అయితే ఆ బాధను దేవుని ముందు ఉంచండి. కారణం కనికరమైతే ఆ వ్యక్తి కోసం ప్రార్థించండి. కారణం పశ్చాత్తాపమైతే వెంటనే మార్పుని ఎంచుకోండి. కారణం అలసట అయితే విశ్రాంతి తీసుకోండి. కారణం మధ్యవర్తిత్వ ప్రార్థనైతే ఆ భారం తొలగే వరకు ప్రార్థిస్తూ ఉండండి. 3. మీ కన్నీళ్లు మిమ్మల్ని యేసుకు దగ్గర చెయ్యాలి. ఎప్పటికీ అదే బాధలో చిక్కుకుపోయే కన్నీళ్లు దేవుని చిత్తం కాదు. దేవుడు మీ కన్నీళ్ల ద్వారా మిమ్మల్ని శుద్ధి చెయ్యాలనుకుంటున్నాడు, స్వస్థపరచాలనుకుంటున్నాడు, బలపరచాలనుకుంటున్నాడు. మీ కన్నీళ్లు మిమ్మల్ని నిరాశలో బంధించకూడదు. అవి మిమ్మల్ని క్రీస్తువైపు నడిపించాలి. 4. అవసరమైతే సహాయం తీసుకోవటానికి వెనుకాడకండి. మీరు సులభంగా ఏడవటానికి కారణం లోతైన గాయం, ఆందోళన లేదా నిరాశ అయితే ఒంటరిగా అన్నింటినీ మోయాలని ప్రయత్నించకండి. దేవుడు ప్రార్థనను ఉపయోగిస్తాడు. దేవుడు తన వాక్యాన్ని ఉపయోగిస్తాడు. అలాగే జ్ఞానవంతులైన ఆత్మీయ నాయకులను, నమ్మకమైన సలహాదార్లను కూడా మీ స్వస్థత కోసం ఉపయోగించగలడు. సహాయం కోరడం బలహీనత కాదు, స్వస్థత వైపు వేసే విశ్వాసపు అడుగు. చివరి నిరీక్షణ. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం ఇలా చెబుతోంది, ఆయన వారి కన్నుల ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేయును. ఈ లోకల్లో కన్నీళ్లు ఉన్నాయి, కాని అవి శాశ్వతం కావు. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా మన కన్నీళ్లన్నింటినీ తుడిచివేస్తాడు. ఆ రోజు వరకు క్రీస్తులో మీరు కార్చిన ఒక్క కన్నీటి బొట్టు కూడా వృధా కాదు. ప్రతి కన్నీరు దేవునికి తెలుసు.
ప్రతి కన్నీరు ఆయన చూస్తాడు. ప్రతి కన్నీటికి ఆయన ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇకపై ఎవరైనా "నువ్వు ఎందుకింతగా ఏడుస్తావు?" అని అడిగితే సిగ్గుపడకండి. మీ హృదయంలో నిశ్శబ్దంగా ఇలా చెప్పుకో,